మరణాత శిలువనాథుని యొక్క రక్తములో నుండి మనకు జీవమును సమాధానమును తండ్రి మనకు దయచేయునుగాక. ఆమేన్. వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 6-7. ప్రధాన యాజకులను బంట్రౌతులను ఆయనను చూచి సిలువ వేయము, సిలువ వేయమని కేకలు వేయగా, పిలాతు ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయుడని వారితో చెప్పాను. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, దోషము లేదని ఎవరి దగ్గరికి వెళ్ళినా జవాబు తెచ్చుకున్న ప్రభువా, నిన్ను ప్రధాన యాజకులు, బంట్రౌతులు, సభవారు, పెద్దలు తీర్పు తీర్చారు. అక్కడికి వెళ్తే ఈయనలో ఏ నేరం లేదన్నారు. నేరం మోపడానికి పనికిమాలిన వారిని ఏర్పాటు చేసుకున్నారు. ఒకదానికొకటి సరిపడలేదు గనక నేరం రుజువలేదు. అయినా శ్రమ తప్పలేదు. వారు మాట్లాడుకుంటున్నారు, నేరాలు కుదరడం లేదు, నీకు శ్రమ తప్పడం లేదు. ఎంత ఓర్పు కలిగిన వాడవు, ఎంత సహింపు కలిగిన వాడవు. నాలో ఏ నేరమో లేనప్పుడు ఎందుకు నన్ను సిలువ వేస్తున్నారని ఒక్క మాట నువ్వు చెప్పలేదు గనుక నీకు వందనాలు. ప్రభువా, దయతో దీవించుము. ఈ వాక్యంలో నీవు మాకు పరిశుద్ధంగాను ఘనంగాను మెరుపు తీగ వెలును కనపడేవాడవు గనుక మాకు నీ వాక్యము ద్వారా కనబడి మహిమను అందుకొనుమని యేసునామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు తన వాక్యమును మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. చూడండి, ప్రధాన యాజకులు, బంట్రౌతులు ఆయనను చూచి సిలువ వేయము, సిలువ వేయము అని కేకలు వేయగా, పిలాతు ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయుడని వారితో చెప్పాను. మరి ఇక్కడ ప్రభు కనబడుతున్నారు. ప్రభు యొక్క మాట మనం చూస్తున్నాం. ఏ పరిస్థితిలో ఉన్నాడో, పట్టుబడిన దొంగ వలె ఉన్నాడు, నేరస్తుని వలె ఉన్నాడు. అందరి ముందు చేతులు కట్టుకొని నిలబెట్టారు. వారి ఇష్టం వచ్చినట్టు కొట్టడం, తిట్టడం, ఈడ్చుకు వెళ్ళడం, బాధ పెట్టడం, వారికి సరదాలు తీర్చుకునేవారు కొందరు. ఆయన మీద దెబ్బలు పడుతుంటే ఆయన పడే బాధను చూచి కష్టం ఉన్నవారు, కోపం ఉన్నవారు, ఇలాంటి వారంతా కూడా ఆయన మీద పడి వారి కష్టాలు తీర్చుకున్నారు, బాధలు తీర్చుకున్నారు, సరదాలు తీర్చుకున్నారు. ఎలాంటి వారి ఎదుట ఉన్నప్పటికీ ప్రభు ఆయనలో ఏ మార్పు కనబడలేదు. మొదట పట్టుబడినప్పుడు ఎలా ఉన్నాడో, గెత్సెమనే తోటలో ఆయన పట్టుబడినప్పుడు ఎలాగున్నాడో, ఈడ్చుకొని వెళ్ళినప్పుడు ఎలాగున్నాడో, ఆయన మాట నెరవేరినప్పుడు ఎలాగున్నారో, ఆయన దగ్గర నుండి శిష్యులు పారిపోయినప్పుడు ఒంటరిగా ఎలాగున్నాడో, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఆ రాత్రంతా శ్రమ, ఆ రాత్రంతా తీర్పు. ప్రధాన యాజకులు, బంట్రౌతులు, మరి మహాసభవారు అందరూ కూర్చున్నారు. ప్రభు మాత్రం వారి ఎదుట నిలబడ్డారు. నిలబడి తీర్పు కొరకు కనిపెడుతూ ఉన్నారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే,
ఆయన మీద మోపబడిన నేరములలో ఏది కూడా ఈయన మీద నిలబడలేదు. ఎంతమంది చెబుతున్నా సరే మాట నిలబడలేదు కనుక ఆయన నేరస్తుడని పంపేయడానికి వీల్లేకపోయింది. కనుక వారు ఈ కోర్టులో తీరలేదు, వీరి మహాసభలో తీరలేదు. అంచేత అక్కడి నుంచి ప్రభువును పిలాతు దగ్గరికి పంపించారు. పిలాతుకి మనిషిని చూడగానే అర్థమైంది, ఈయన నిరపరాధి, ఈయనలో నేరం ఏమీ లేదు, ఈయన అన్యాయంగా అప్పగిస్తున్నారు, ఈయనను బాధ పెట్టాలనే ఉద్దేశంతోనే ఆయన తీసుకొచ్చారు, కానీ ఆయన తప్పు చేసి కాదు అని వారందరూ వారిని పిలాతు గ్రహించాడు. జ్ఞానం ఉంది, అధికారం ఉంది, మాట్లాడడానికి శక్తి ఉంది, కానీ పిలాతు ఏమీ మారలేదు. తనకి ఈ నేరస్తుడుగా ప్రభువు నిలబడితే ఇంతమంది నేరాలు మోపేవారు ఉంటే ఈ పిలాతు దానికి భయపడుతున్నాడు. ఆ భయం ఏదంటే, ఇంత నిరపరాధిని తీసుకొచ్చి వాళ్ళందరూ అన్యాయంగా సిలువకు అప్పగిస్తున్నారు, మరి నేను కనుక తప్పు చేస్తే, ఆయనకి ఏదన్నా అన్యాయం చేశాననుకో, నాకు మోక్షం ఉండదు. ఇంకా నాకు అన్యాయం చేసినందుకు వచ్చే తీర్పు నాకు వస్తుంది. కాబట్టి ఈ కేసు నుండి ఎలాగైనా తప్పించుకుపోవాలి, నా మీద పెట్టుకోకూడదు అని పిలాతు మనసులో ఉంది. తప్పించుకుంటానికి తన దారి ఎత్తుక్కుంటున్నాడు, మాటల్లో దారి. మీకు అది చేస్తాను, ఇది చేస్తానని యూదుల దగ్గర నుంచి తప్పించుకుంటానికి ప్రయత్నిస్తున్నాడు. చూడండి, ఆయన్ని తప్పించుకొని ఇవ్వలేదు ప్రభు యొక్క గొప్పతనం ఏదంటే, తప్పించుకుందాం, ఈయన ఈ కేసు నుండి తప్పించుకుందాం అని పిలాతు ఎంత ప్రయత్నించినప్పటికీ ప్రభు ఆ నిలబడిన విధానం, ఆ నేరములు మీదేసుకునే విధానం, వారి మరి అన్యాయపు తీర్పులు మీదేసుకునే విధానాన్ని బట్టి చూస్తుంటే ఈయన తప్పించుకొనివ్వట్లేదు, పిలాతును ప్రభువు నిలబెడుతున్నాడు. మనకి అప్పగించుకున్నాడు అనే మాట చదువుకున్నాం. తన్ను తాను అప్పగించుకున్నాడు. ఇస్కరియోతు యోధ అప్పగించడం వేరు, దేవుడే అప్పగించడం వేరు. ఇక్కడ ప్రభు తన్ను తాను అప్పగించుకుంటున్నాడు. తను అప్పగించుకున్నప్పుడు ఈ కేసులో పెద్ద వారు కనబడుతున్నారు. ప్రధాన యాజకులు, యూదులు, పెద్దలు, ఇలాంటి వారు కనబడుతున్నారు. ప్రధాన యాజకులు అంటే రాజుగారికి కూడా అభిషేకం చేసి కిరీటం పెడితేనే కానీ రాజు అవడం. అలాంటి హోదా కలిగిన వారు యేసు ప్రభువుకు విరోధంగా పిలాతు ఎదుట నిలబడ్డారు. అప్పుడు వారన్నారు, ఏమనంటే, ఇతను సిలువకు తెగినవాడు, ఇతను సిలువేసాయి, ఇతను చంపేయి అని పిలాతుకు సలహాలు ఇస్తున్నారు, కేకలేస్తున్నారు. పిలాతుకు అదే భయం. ప్రభు ఏమో మాట్లాడ్డు, ఏమైనా మాట్లాడితే ఆ నేరస్తుని పక్షంగా నాకేం దొరకలేదు కనుక రేపటికి వాయిదా వేద్దామని వాయిదా వేస్తాడేమో. కానీ వారు కానీ ప్రభువు కానీ పిలాతును వదలలేదు. మనకి ప్రభువు తన్ను తాను అప్పగించుకున్నట్టు ఈ విషయంలో మనకే కనబడుతుంది. ప్రభువు నిలబెట్టాడు గనుక, తను నిలబడ్డాడు గనుక పిలాతు తప్పించుకోలేడు అన్నమాట. చూడండి, రేపొద్దుట రాజుగా అభిషేకమైనప్పుడు ఆయన 1000 ఏండ్ల పరిపాలన కాలంలో భూమి మీదకు వచ్చి పరిపాలన చేసేటప్పుడు ఎవరు తప్పించుకోగలరు? ఇక్కడ తప్పించుకోలేకపోయాడు, ఇక ముందుకు తప్పించుకుంటాడా? పిలాతు ఇప్పుడు గవర్నర్గా, అధికారిగా కనబడుతున్నాడు, అప్పుడు ప్రభువు కనబడతాడు. ఇలాంటి వారు అందరూ కూడా ప్రభువు ఎదుట నిలబడతారు. ఎవరి దోషం వారి మీదే ఉంటుంది, ఎవరి పాపం వారి మీదే ఉంటుంది. ప్రభువు గనక వేసుకోకపోతే ఈవేళ ఎవరు తప్పించుకోగలరు?
పిలాతు యొక్క నేరం కానీ, ప్రధాన యాజకుల యొక్క నేరం కానీ ప్రభువు మీదేసేసుకుంటున్నాడు. అందుచేత అందరి ఎదుట వారి కేకలే గెలిచాయి. ఆ కేకలో సిలువ వేయము, సిలువ వేయము. ప్రధాన యాజకులు వారు హోదాను మర్చిపోయి కేకలేస్తున్నారు. బంట్రౌతులు ఏ పని మీద వచ్చారో వారి పని ఏంటో అది మర్చిపోయి కేకలేస్తున్నారు. ఈయన సిలువేసేయి. సిలువ వేయడానికి తగిన నేరములు లేకపోయినా లేని నేరముల భారము ప్రభువు మీద వేసుకొని అక్కడ ఉన్నవారు అందరి యొక్క నేరాలు తన మీద వేసుకున్నాడు. పిలాతు యొక్క నేరం కూడా ప్రభువే వేసుకున్నాడు. ఎంత అప్పగించుకుంటాం అంటే ఎంత! దేవుడు తన కుమారుని నిలబెట్టాడు, నేరస్తుని వలె నిలబెట్టాడు, వధించబడిన గొర్రెపిల్ల వలె నిలబడ్డాడు. ఇదిగో లోకపాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్లని స్నానికుడైన యోహాను అన్న మాట ఈవేళ మనకు కనబడుతుంది. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల మౌనముగా ఉన్నట్లు ఆయన నోరు తెరవలేదు. ఎంతమంది కేకలేస్తుంటే యెషయా గ్రంథంలో వ్రాయబడిన మాట ప్రకారం ఆ ప్రవచనానికి అనుకూలంగా వధించబడిన గొర్రెపిల్ల వలెను బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉన్నట్లు ఆయన నోరు తెరవలేదు. మరి అలా లేకపోతే లేని నేరముల భారము యొక్క సిలువ ప్రభువు మీద నిలబడదు కదా. ఇప్పుడు అందరి నేరములు, లోకపాప భారము, లేని నేరముల భారము, కర్ర సిలువ యొక్క భారము ప్రభు తన మీద వేసుకుంటున్నాడు. జీవమై ఉన్నాడు గనుక చావుకు ముందు చావలేదు. సిలువ మోసుకుంటూ వెళ్తున్నాడు గనుక ఆయన ఇంత బలమైన కష్టముల మీద పడినప్పటికీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయన వధకు వెళుతూ ఉన్నాడు. పస్కా పశువును ఇశ్రాయేలీలు వధించినప్పుడు అది విందు భోజనానికి ఏర్పాటై ఉన్నది. అలాగే ఈవేళ యేసు ప్రభువు పస్కాను భుజించి శిష్యులతో పాటు వెళ్ళినప్పుడు ఆ పస్కా పశువు ప్రభువే. ఆయన పస్కా విందులో, ఇశ్రాయేలీల కాలంలో విందులో ఇశ్రాయేలీలు ఉన్నారు. అలాగే ఈవేళ మనం సంస్కారపు విందులో ఉన్నాము. ఆయన శరీర రక్తములను మనము అనుభవిస్తేనే కానీ మన పాపము పోదు, మనకు బలము రాదు. ఆ బలం పొందడానికి ఈవేళ ప్రభువు ఇశ్రాయేలీలకు పస్కా విందు, మనకు సంస్కారపు విందు గనక ఆయన శరీరమే లోకమునకు ఆయన ఇచ్చిన జీవం, నిత్య జీవ ఫలములు పరలోకమందు ఉన్నాయని మనం చెప్పుకుంటాం. మరి ఆ నిత్య జీవ ఫలము యేసు ప్రభువే. నిత్య జీవమునిచ్చే ఆయన సిలువ, ఆయన రక్తధార, ఆయన శరీర రక్తములు ఈవేళ మనకు ఆహారముగా అందించబడుతూ ఉన్నవే. కనుక ప్రభువే ఎవరో ఇవ్వడం కాదు, ప్రభువే స్వయముగా ఆయన శరీర రక్తములను ఆయన శిష్యులైన బిడ్డలకు ఇచ్చేశాడు. వారు పుచ్చుకున్నారు. ఆయన శరీర రక్తములు పుచ్చుకున్నాక వారిలో ప్రభువు నివాసం చేయడానికి మనకు తెలుస్తూ ఉన్నదే. మనం భోంచేసేటప్పుడు ఆహారము తినినట్టు మన కడుపు నిండుతుంది. అలాగే ప్రభు శరీర రక్తములు ఇచ్చినప్పుడు ఆయన మనలోనికి వెళ్ళినట్లు మనకు తెలుస్తుంది. గర్భవతిగా ఉన్న స్త్రీ తన బిడ్డ కడుపులో కదులుతున్నట్టు తల్లికి తెలుస్తుంది. అలాగే ప్రభువుని ఎవరు అంగీకరించారో, ప్రభువుని ఎవరు కలిగి ఉన్నారో వారు ప్రభువుతో కలిసి ఉండడం వారికి తెలుస్తుంది. గనక ప్రభువుతో కలిసి ఉన్నవారు లోకముతో కలిసి ఉండలేరు. లోక జ్ఞానము వారికి శూన్యము వలె కనబడుతుంది. అది ప్రభువుతో ఉన్నవారికి మాత్రమే తెలుస్తుంది.
అందుచేత తల్లి తన అనుభవం చెప్తుంది. ఆ అనుభవం ఏదంటే, ప్రభువు నా బిడ్డ నా కడుపులో కదులుతున్నాడు అని తల్లికి ఎలా తెలుస్తుందో, అలాగే యేసుప్రభు అనే రక్షకుడు, యేసుప్రభు అనే తండ్రి, యేసుప్రభు అనే గొర్రెపిల్ల, యేసుప్రభు అనే శరీర రక్తములను పెంచే తండ్రి మన హృదయంలో కదలడం విశ్వాసికి తెలుస్తుంది. ఆ విశ్వాసి లక్షణం ఏదంటే, ప్రభువు నాతో ఉన్నాడు, ప్రభువుతో నేనున్నాను, నా ప్రభువు నాతో ఉన్నాడు గనుక ఆయన నాయందు కదులుతూ ఉన్నాడని మనం గ్రహించగలుగుతాం. కనుక దేవుని పిల్లలైన వారులారా, ఆయన శరీర రక్తములను అందుకోవడానికి సిలువ వేయబడుతూ ఉన్నాడు. ఆయన ఓర్పు మనలోకి వెళ్తుంది, ఆయన సహనం మనలోనికి వెళ్తుంది. ఎవరు ప్రభువుని కలిగి ఉన్నారో వారు చేతగాని వారి వలె లోకజ్ఞానులు ఎదుట ఉంటారు. గనక వారికి చేత కాదు, ఏమీ తెలియదు అనుకుంటారు. తెలియకపోవడం కాదు, కానీ ఆయన మనలో ఉన్నందువలన ఆయన కలిగిన ప్రార్థన, ఆయన కలిగిన విశ్వాసము, ఆయన కలిగిన ఓర్పు సహనము మన శరీర రక్తములు అందుకున్నప్పుడు మనం అందుకుంటూ ఉన్నాము. అది నామకార్థమైన స్థితి కాదు, అది భక్తితో కూడిన పని. మన భక్తి ఎడల ప్రభువు అందించే వరములు. ఆయన ఏ దోషమును నాకు కనబడలేదు, పిలాతు సాక్ష్యం. మరి దోషం కనబడనప్పుడు మీరే సిలువేయండి అని ఎందుకు అనాలే? ఆయన మాట ఆయనకు తీర్పునిస్తుంది. సిలువేయడానికి వీల్లేదు, ఆయనలో దోషం లేదు అని చెప్పాలి, రక్షణ కల్పించాలి. ఎందుకంటే ఆయనకు అధికారం ఉంది, ఆ పని మీద, డ్యూటీ మీద ఉన్నాడు ఆయన. కానీ ఈవేళ ధర్మమునకు భిన్నమైన కార్యం ఏం చేశాడంటే, దోషం నాకు కనబడలేదని చెప్పి మీకు అప్పగించాడు. మీరు ఎవరో ప్రభువును సిలువ వేసే వరకు నిద్రపోనివారు, ప్రభువును సిలువేసే వరకు కూడా తిరిగి కుక్కల మురిగినట్టు మురిగేవారు. మనకు భాషానపు ఎద్దులు కనబడుతున్నాయి, కుక్కలు కనబడుతున్నాయి కీర్తనలో. ఆ కుక్కలే వీరు, దేవుని యొక్క వాక్యం ఎరగని వారు. ఇలాంటి కుక్కల ఎదుట, భాషానుపదేశ బలమైన ఎద్దుల ఎదుట ప్రభువు నిలబడ్డాడని కీర్తనాకారుడైన దావీదు చెప్పిన మాట ఈవేళ పిలాతు ఎదుట నిలబడ్డారు. ఎద్దు బలానికి గుర్తు, ఎద్దు పొగరుకు గుర్తు. గనుక పొగరు కలిగిన, అధికారం కలిగిన వారు ప్రభువును సిలువ వేయడానికి, ఆయనను పొడి చేయడానికి వచ్చారు. నిజంగా పొడిచారు, కానీ అద్భుతం ఏంటంటే ఎముకలు ఎరగలేదు, ఏ ఎముక విరవబడదు అనే మాట ప్రభువునందు నెరవేరింది. ఆశ్చర్యమే, అది కూడా ఆశ్చర్యమే. గనక సిలువ వేయబడడానికి ప్రభు పెండ్లి కుమారుని వలె సిద్ధపడి వచ్చాడు. పెండ్లి కుమారుడు అనగా సిద్ధపడినవాడు అని అర్థము. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని అవస్థలున్నా సిద్ధపడే గుంపులో ప్రభు ఉన్నాడు. ఆయన పరలోకము నుండి భూలోకమునకు, భూలోకము నుండి ప్రధాన యాజకుల యొద్దకు, అధికారుల యొద్దకు ప్రభు వచ్చారు. ఇప్పుడు పిలాతు వద్ద నిలబడ్డారు. పిలాతు చెప్పే సాక్ష్యం ఎదుట నిలబడ్డాడు. పిలాతులో తప్పు కనపడుతుంది, కానీ ప్రభువులో పిలాతుకు తప్పు కనపడలేదు. ఆయనలో ఏ నేరమో నాకు దొరకలేదు. అసలు మీరు చెప్పే నేరాలన్నీ ఆయన మీద పడ్డాయి, ఒక్కటి కూడా కరెక్ట్ కాదు, నిజం కాదు అని నాకు తెలుస్తుందని పిలాతు ప్రభువు గురించి సాక్ష్యం ఇచ్చాడు. అతని పొరపాటు కూడా కనబడుతుంది. నేరం లేని ఆయన్ని సిలువేయమని ఎందుకు చెప్పాడు, వారికి ఎందుకు అప్పగించాడు? వారు తీసుకొచ్చి ప్రభువును అప్పగించారు. మళ్ళా పిలాతు తాను తప్పించుకుంటానికి దారి లేక వారికి అప్పగిస్తున్నాడు. మరి ఫుట్బాల్ అది ఆడేటప్పుడు పిల్లలు ఈ బంతిని కొడతారు, బంతిని తంతారు పట్టుకుని. ఆ బంతిని తనితే యువతల కోర్టు నుండి అవతల కోర్టుకి వెళ్తుంది. అవతల కోర్టు వారు తన్నితే
మళ్ళీ యువతల కోర్టు వచ్చి పడుతుంది. ప్రభువును కూడా అలాగే తన్నారు. 5 కోర్టులకు తన్నుకుంటా తీసుకెళ్ళారు. ఇవాళ ఎలాగూ తన్నబడుతుందో ప్రభువు కూడా అలాగే తన్నబడ్డాడు. నీ కొరకే, నీ నేరముల కొరకే, నా కొరకే, నా నేరముల కొరకే, నీ కొరకే, నీ పాపముల కొరకే, నా కొరకే, నా పాపముల కొరకే. ప్రభువు మీలో ఇమడడానికి, ఆయన ఆలోచనలు మీకు కలగడానికే ఆయన మౌనము వహించాడు. ఆయన మౌనం వహించకపోతే సిలువ ఆయన మీద నిలబడదు. ఏ నేరము లేదని పిలాతు చెప్పినట్టే హేరోదు కూడా చెప్పాడు కదా, ఈయన కూడా నాకెందుకు, అంతకుముందే యోహాన్ని చంపాను, మళ్ళా ఈ నేరం ఈ పాపం నేనేసుకోనని హేరోదు మళ్ళా తన్నితే పిలాతు కోర్టుకు వచ్చి పడ్డాడు. మరి ఇంత తిరగడానికి శక్తి ఎక్కడదే? మనిషికి బలం కావాలి కదా. ఆ బలం నిజమైన బలము దేవుని బలం. ప్రభువు జీవమై ఉన్నాడు. నిర్జీవమైన ప్రతి కార్యము ఆయన కాళ్ళ కిందకు వెళ్ళిపోయింది. జీవమై ఉన్న ప్రభు లోకము కొరకు మరి ఆయన సిలువ వేయబడుతూ ఉన్నాడు. ఆదాం మొదలుకొని ఆ చివరి వ్యక్తి వరకు ఎంతమంది మానవులు ఉన్నారో, ఏ భాష వారైనా, ఏ రంగు వారైనా, ఏ దేశపు వారైనా, ప్రభువు యొక్క రక్తములో శుద్ధి చేయబడకపోతే ఆ మనిషికి పాపము నిలబడి ఉంటుంది. అందుచేత ప్రభువు మనిషిని పూర్తిగా బలపరిచేవాడై ఉన్నాడు. ఆ బలం ప్రభువులో నుండి వస్తుంది కనుక ప్రభువు యొక్క బలమును అందుకునే భాగ్యము తండ్రి మనకు దయచేయడానికే ఈ కార్యములన్నిటినీ ఆయన సఫలపరుచుతూ ఉన్నాడు. ఆ వేళ నిలబడిన ప్రభువే ఈవేళ నీ ఎదుట నిలబడుతూ ఉన్నాడు. ఆయన ఎవరిని బలవంతం చేయడు. బలవంతం చేస్తే ఆయన దేవుడే కాదు, రక్షకుడే కాదు. గనుక రక్షకుడైన తండ్రి నీ తీర్పు తన మీద వేసుకొని నిన్ను బలవంతం చేయకుండా నీ ఇష్ట ప్రకారంగా వచ్చి తెలుసుకునే వరకు జ్ఞానానికి పని అప్పగించాడు, మనస్సాక్షికి పని అప్పగించాడు. కనుక దేవుని యొక్క బలం మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఎందుకు రాలేదు, అవ్వమ్మని ఎందుకు పండుగ తింటున్నావు, తినకో అని అనలేదు కదా. స్వతంత్రత దేవుడిచ్చిన వరములలో ఒక గొప్ప వరం. అందుచేత అన్ని వరాలు ఇచ్చిన, అన్ని భాగ్యాలు ఇచ్చిన స్వతంత్రత కనుక లేకపోతే మరి మనిషికి తృప్తిగా జీవించలేడు. బలవంతం జీవితం మనిషికి ఇవ్వలేదు, స్వతంత్ర జీవితం ఇచ్చాడు. నీ స్వతంత్రత నువ్వు వాడుకుని ఆయన కొరకు కనిపెడితే భక్తుడు అవుతావు, సిలువను అందుకుంటావు, సిలువలో ఉన్న విలువను గ్రహిస్తావు. బలవంతం చేత అవ్వమ్మను ఆపనట్టే నిన్ను కూడా దేవుడు ఆపడు, బోధిస్తాడు. గనక ప్రతి విషయంలో ప్రతి మనిషికి దేవుడు సలహా ఇస్తాడు, ఇచ్చేవారిని పంపిస్తాడు. దేవుడు దేవుడుగా కనబడకపోయినా దేవుడు బోధించే బోధకులను మనకు ఆ సమయంలో నిలబెడతాడు. కొంతమంది పరిస్థితుల ద్వారా గ్రహిస్తారు, ఇంకా కొంతమంది కాకులు చెప్పాయి, పిచ్చుకలు చెప్పాయి, మాకు అర్థమైందని చెప్తారు. వారికి అనుభవం అది, వారికి ఎలా ప్రభు బయలుపరిచాడో అలాగూ ప్రతి జీవి చిన్నదైనా పెద్దదైనా ప్రభు యొక్క పనికి అవసరమే, ఆయన వాడుకునేవాడే. గనక దేవుని పిల్లలమైన మనము ఇక్కడ పిలాతు వరే తప్పించుకునే ప్రయత్నాలు చేస్తాం. తప్పించుకునే ప్రయత్నాలు చేయొద్దు, అందువలన నీకు రక్షణ దొరకదు. గనక ప్రభువుని ఎదుట నిలబడినప్పుడు, ప్రభువుని ఎదుట నేరము లేనివాడుగా ఉన్నప్పుడు, ప్రభువుని ఎదుట సిలువ వేయబడుతూ ఉన్నప్పుడు పశ్చాత్తాపం కలిగిన హృదయం కలిగిన వాడవై దేవుని వైపు తిరిగితే ధన్యుడు అవుతావు, ఆయన మహిమను అందుకుంటావు. గనక దేవుని పిల్లలైన మీరు ఈ సిలువలో ఆయన విలువను గ్రహించి, ఆయన గుణాన్ని గ్రహించి, పిలాతు గుణమేంటి, అతను ఎలా తప్పించుకోవాలనుకున్నాడో, ఎందుకు విలువలేని సాక్ష్యం, ఎందుకు పని లేని సాక్ష్యం, పని చేయడు కానీ కబుర్లు చెప్తాడు. ఎందుకది?
ఎవరికి కావాలి గనక పిలాతు యొక్క మాటలు విలువలేనివి, పిలాతు చేతులు కరుక్కోవడం విలువలేనిది, పిలాతు తప్పించుకునే ప్రయత్నం చేయడం విలువలేనిది, నేరం లేని వాడిని చెప్పినప్పుడు తగిన తీర్పు ఇవ్వలేకపోవడం అన్యాయం. గనక న్యాయం పాలైన ప్రభువు నీ కొరకు నిలబడ్డాడు. నువ్వు అన్యాయం అవ్వకూడదని, నువ్వు మేలు పొందాలని, నీవు బ్రతకాలని, ఆయన కొరకు నిలబడాలని ప్రభువు నీ కొరకు కనిపెడుతూ నీ ఎదుట ఉన్నాడు. పిలాతు ఎదుట ఉన్న ప్రభువే నీ ఎదుట ఉన్నాడు, లోకము ఎదుట ఉన్నాడు, విశ్వాసి ఎదుట ఉన్నాడు. టైం పోగొట్టుకొనక అనుభవించండి, ఆచరించండి. ఆయన శరీర రక్తములను బలముగా అందుకొనండి. ఆ బలములో నిలబడే భాగ్యమును తండ్రి మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు, వందనములు, నమస్కారములు. ఈరోజు మేము పిలాతును ఎదుట పెట్టుకుంటే ఆయన ఎంత గొప్ప ఉద్యోగస్తుడైనా నేరము నీ మీద మోపినవాడు, నిన్ను అప్పగించినవాడు. మీరు సిలువ వేయండి, మీరే తీసుకుపోండి అన్నాడు. మీరే తీసుకుపోండి అనే మాటే అతని యొక్క నేరం. సరిగ్గా టైం వచ్చేటప్పటికి తప్పించుకున్నాడు. అతను రేపొద్దుట నీ ఎదుట నిలబడాలని తెలియదా? నీవు రాజుగా వచ్చినప్పుడు ఆయన నిలబడాలి, నువ్వు తీర్పు తీరుస్తావు. ఇప్పుడు పిలాతు ఎదుట నేరము లేనివాడుగా ఉన్నావు, కానీ పిలాతు నీ ఎదుట నిలబడితే నేరం కనబడుతుంది కదా. ప్రభువా, మేము కూడా ఎన్నోసార్లు తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం ఫలించినా అది నేరమే. చేయవలసిన పని చెయ్యలేకపోవడం అనేది నేరమే కదా. అందుచేత నీ యందు నిలబడే భాగ్యమును మాకును ప్రభు అందరికీ దయచేయి. కనబడే దేవుడవు, మాట్లాడే దేవుడవు, లోపలికి వెళ్ళే దేవుడు, బలమిచ్చే దేవుడు, నిత్యజీవ ఫలములు కలిగిన దేవుడు. నిత్య జీవమై ఉన్న ఆ ఫలమును మేము అనుభవించుటకు లోకంలోనూ మహిమలోనూ నిన్ను అనుభవించే భాగ్యం మాకు అనుగ్రహించి ఘనతనందుమని యేసునామములో వేడుకుంటున్నాము తండ్రి. దీవెన మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆదరణ నిరంతరం మనందరము కలిగిందుము గాక. ఆమేన్.